కొంతమంది యుగో ఫ్యాక్టర్స్తో బాధపడుతున్న హీరోలకు, నటులకు, మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ల స్థాయిని చూసి అసూయతో రగిలిపోయే వారికి, అంతకంటే ముఖ్యంగా రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కాబట్టి ఆ స్థాయి వచ్చింది, ఆ హిట్ కొట్టాడు, మేం కూడా అతని స్థానంలో ఉంటే అవే విజయాలు సాధించేవాళ్ళం అనే వాళ్లకు ఈ వీడియో అంకితం. ఇక విషయానికి వస్తే మనం ఇస్తున్న స్టేట్మెంట్ ఏమిటంటే, భారతదేశ సినీ చరిత్రలో ఒక నంబర్ 1 హీరో కొడుకు కూడా నంబర్ 1 స్థానానికి మరియు గ్లోబల్ లెవెల్కు చేరుకోవడం అనేది కేవలం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ద్వారానే సాధ్యమైంది. వివరాలు తెలుసుకోబోయే ముందు ఇండియాలోని ఇతర నంబర్ 1 హీరోలు, వారి కుమారుల స్థాయిల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆనాటి నంబర్ 1 నటరత్న ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ గారి గురించి తెలుసుకుందాం. బాలకృష్ణ గారు తండ్రిలా నంబర్ 1 హీరో కాలేకపోయారు. కాకపోతే 1984 నుండి 2002 వరకు టాప్ 4 అగ్ర హీరోలు నలుగురిలో ఒకరిగా ఉంటూ వచ్చారు. 2002 అనంతరం యువ హీరోల తాకిడికి తట్టుకోలేక మరో ప్రక్క అత్యధిక ఫ్లాపులను ఇస్తూ టైర్ 1 నుండి టైర్ 2 స్థాయికి తగ్గారు. ఇక ఆనాటి మరో నంబర్ 1 హీరో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు యువ సామ్రాట్ నాగార్జున గారు కూడా 1986 నుండి 15 సంవత్సరాల పాటు టైర్ 1 అగ్ర హీరోగా వెలుగొందారు, కానీ నంబర్ 1 కాలేకపోయారు. ఇకపోతే బాలీవుడ్ లెజెండరీ నంబర్ 1 హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి కుమారుడు అభిషేక్ బచ్చన్ గారు నంబర్ 1 స్థానం అటుంచి స్టార్ హీరోగా కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇకపోతే కన్నడ రాజ్ కుమార్ గారి అబ్బాయి శివరాజ్ కుమార్ గారు అగ్ర హీరోగా రాణించిన తండ్రి స్థాయికి చేరుకోలేకపోయారు. కాగా తమిళ్ ఇండస్ట్రీ లెజెండరీ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్లకు వారసులు లేరు. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారి విషయానికి వద్దాం. రామ్ చరణ్ గారు ప్రస్తుతం తన తండ్రి కూడా సాధించని స్థాయి పాన్ ఇండియా సూపర్ స్టార్ సాధించారు. అందుకే ఆయనను ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అంటున్నారు. టాలీవుడ్ సినీ చరిత్రలో అతి తక్కువ వయసులో అతి ఎక్కువ విజయాలు సాధించిన హీరో రామ్ చరణ్. 2007లో చిరుత అనే హిట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్లు మగధీర, రంగస్థలం, RRR ఇచ్చారు. ప్రజెంట్ జనరేషన్లో ఇలా 3 ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన హీరో మరొకరు లేరు. ఇకపోతే RRR ద్వారా గ్లోబల్ లెవెల్లో రామ్ చరణ్ సముపార్జించిన కీర్తి ప్రతిష్టలు అపారం. జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి దర్శకుల ప్రశంసలు పొందారు. ఇండియాకు ఆస్కార్ అవార్డు సాధనలో నాటు నాటు పాటకు అత్యద్భుతమైన స్టెప్స్ వేయడం ద్వారా కీలక భూమిక వహించారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారి స్పాట్లైట్ అవార్డు అందుకున్నారు. ప్రతిష్టాత్మక G20 సమ్మిట్కు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఏకైక రిప్రజెంటేటివ్గా పాల్గొన్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చేత నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించారు. సినిమాల విషయం ప్రక్కన పెడితే ఆయన ఆంట్రప్రెన్యూర్గా, ఫిలాంథ్రపిస్ట్గా కూడా మనకు కనిపిస్తారు. విచిత్రం ఏమిటంటే ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా 40 సంవత్సరాల వయసు ఇంకా నిండకుండానే రామ్ చరణ్ సాధించారు. కాబట్టి రామ్ చరణ్ గారి స్థాయిని చూసి అసూయపడే ముందు ఆయనలా ఇతర నంబర్ 1 హీరోల కొడుకులు ఎందుకు నంబర్ 1లు కాలేకపోయారో విశ్లేషించుకుని రామ్ చరణ్ గారి కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువ హీరోలు, అదేవిధంగా ఇతర హీరోల అభిమానులు వారి జీవితాల్లో పైకి రావాలి.